పల్నాడు జిల్లా నర్సరావుపేట కోటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు ఆసుపత్రిలో రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఇందులో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరామకృష్ణ, జనసేన రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ జిలానీ, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ మీరావలి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కోడెలను డాక్టర్ సాహెబ్ అని గుండెల్లో పెట్టుకుని అభిమానించిన ముస్లిం మైనారిటీలతో కలిసి రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు శివరాం తెలిపారు. ముస్లిం మైనారిటీలకు గుర్తింపు, గౌరవాన్ని ఇవ్వడంతో పాటు తన రుణం తీర్చుకున్న మహానుభావుడు డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. కోడెల గారంటే ఇష్టపడి మా కుటుంబానికి మొట్టమొదటి నుంచి అండగా నిలబడి అభిమానించిన ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులందరితో కలిసి రంజాన్ మాస్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇవ్వటం, కోడెల శివప్రసాదరావు గారు బతికున్నంత కాలం ప్రతి సంవత్సరం ఇఫ్తార్లో పాల్గొనడం, ముస్లిం మైనారిటీ కుటుంబ సభ్యులు అందరి కష్టసుఖాల్లో పాలు పంచుకోవడం మా బాధ్యతగా, మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మీరు ఒకసారి నర్సరావుపేట రాజకీయం ఒకసారి చూస్తే, నర్సరావుపేటలో వెనకబడిన ముస్లిం మైనారిటీ వర్గాలకి అండగా నిలబడి గుర్తింపిచ్చి గౌరవం ఇచ్చి అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే చెప్పుకోవాల్సిన పేరు పల్నాటిపల్లి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. వెనకబడిన వర్గాలు ఓట్ల కోసం వెళ్ళే రోజుల్లో ఓట్లు కాదు, నాకు వాళ్ళ మనసులు కావాలి, వెనకబడిన వర్గాల వాళ్ళు ముందుకు రావాలి అని చెప్పి రాజకీయంగా అనేక పదవుల్లో వాళ్ళని కూర్చోబెట్టి గౌరవాన్ని గుర్తింపించిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. నర్సరావుపేట చరిత్రలో ముస్లిం మైనారిటీ వర్గాలు పట్టణ పార్టీ అధ్యక్షులుగా, ముస్లిం మైనారిటీ సభ్యులు మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులుగా, చివరికి మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్లుగా, అంతకు మించి 2014-19 సంవత్సరంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. గుర్తింపు, గౌరవం, అభిమానంతో పాటు వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ సంక్షేమం కొరకు దుల్హన్ కానీ, మైనార్టీ లోన్లు కానీ ఇచ్చి వెనకబడిన వర్గాలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేట్టు చేసిన మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. ఈరోజు ముస్లిం మైనార్టీ వర్గాలు నివసించే ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసినా, ఇల్లు ఇచ్చినా, పట్టాలు ఇచ్చినా వాటికన్నిటికీ కారణం కోడెల శివప్రసాదరావు గారికి ముస్లిం మైనార్టీ వర్గాల పట్ల ఉన్న అభిమానం. అందుకే ఈరోజు నర్సరావుపేటలో షాదీఖానా ఏర్పాటు చేశారు, పిల్లలు చదువుకోవడానికి ఐటీఐ కళాశాల ఏర్పాటు చేశారు, చివరికి విద్యార్థులు సంతోషంగా ఉండడానికి ఆడబిడ్డల కోసం వసతి గృహాలు ఏర్పాటు చేశారు, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేశారు, చివరికి కబరస్థాన్లు కూడా బాగు చేసి ముస్లిం మైనార్టీ వర్గాల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ముస్లిం మైనార్టీ వర్గాలు మేము నర్సరావుపేట గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి కుల మతాలకు అతీతంగా మా డాక్టర్ గారు అని చెప్పి, మా డాక్టర్ సాబ్ అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఈరోజు మా కష్టసుఖాల్లో పాలు పంచుకొని మాకు అండగా నిలబడిన వారికి రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ ఇవ్వటం, వాళ్ళ కష్టసుఖాల్లో భవిష్యత్తులో కూడా డాక్టర్ గారి బిడ్డగా అండగా నిలబడతాను, వాళ్ళ ఇంట్లో ఒక బిడ్డగా వాళ్ళతో పాటు నడుస్తాను, ఇటువంటి అవకాశం మాకు ఇచ్చిన, మా కుటుంబానికి ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ అందరికీ రంజాన్ మాస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను.